ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకోవడం తప్ప ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ అట్లా ఏం లేదు. ఎందుకంటే దాన్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. దట్ ఈస్ ద హోల్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. ఎవరికి వాళ్ళు స్వీయ విచక్షణతో కలుసుకోవడం, ఏదో కాసేపు ముచ్చటించుకోవడం, ఆ తర్వాత వీలైతే 7:30 వరకు అయిపోతే ఇక్కడే భోజనం చేసుకొని ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోవడం అనేది ఆలోచన. ఇంతే ప్రోగ్రామ్. అట్లా ఏదైనా చెప్తే చెప్పండి, చెప్తేనే ఏమన్నా మాటలు, లేకపోతే నా దగ్గర చెప్పడానికి ఏం లేదు. కానీ ఈ లొకేషన్ మాత్రం చాలా బాగుంది కదా. మనం ఎక్కడికి వెళ్ళినా ఇది కనిపించట్లే, ఇక్కడ ఉన్నట్టు కరెక్ట్గా అనిపిస్తుంది. ఈ రెండింటి మధ్యన ఒక ఫ్రేమ్ లాగా. కంప్లీట్ పైన పెడతారు కదా. ఇక్కడ అదే, ఇదంతా అదే అనుకుంటా. ఎవరైనా ఏదైనా మాట్లాడండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, ప్రతాప్ అరుణాచల శివ, దీని దగ్గర పెట్టుకో. ఎవరు మాట్లాడితే వాళ్ళ దగ్గర పట్టుకోవాలి. ఆ రెండు పట్టుకో. అమ్మవు నీవే, ఎల్లము నీవే, అరుణాచల 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 అంతే వస్తుంది. అనేది ఎక్కడ రిలీజ్ చేసినా అందరికీ అందుతుంది. అరుణాచలంలో చేయడం చాలా మంది ఇప్పుడు అరుణాచలం చూసే భాగ్యం కూడా కలిగింది. అంటే ఇది ప్లేస్ స్పెసిఫిక్ కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఎసెన్స్ స్పెసిఫిక్ అయితే ఇట్ ఈస్ ఎవ్రీవేర్. ఎన్నో చెట్లు చేసావు, ఎక్కడైనా ఆడంబరాల కానీ కాకుండా ఎక్కడంటే అక్కడే చేసావు చాలా. అది రాయడమే ఆడంబరం, మళ్ళీ దానికి ఎందుకు? ఇప్పుడు బంగారానికి మళ్ళీ మేకప్ వేసినట్టు ఉంటుంది, మళ్ళీ దానికి ఏ స్పెషల్. అరుణాచలం అనేసరికి ఒకసారి చూసిన వాళ్ళు, 4 సార్లు చూసిన వాళ్ళు, 10 సార్లు, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అరుణాచలం చూస్తున్నారు కదా, దాంతోపాటు కూడా అందుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ చాలా మందికి అందాయి కూడా. ఇప్పుడు ఈ అరుణాచలం అనే దీనికి ఒక చిన్న స్పిరిచువల్ అండర్స్టాండింగ్ చెప్తే ఎవరికి వాళ్ళు ఊరికి ఆలోచించుకుని ఏదైనా చెప్తే చెప్పండి. అదేంటి అంటే, ఇప్పటికి చాలాసార్లు చెప్పినది, ప్రకృతి ప్రపంచం అనే కాంటెక్స్ట్లో ప్రకృతి పరంగా ఉన్నది అరుణాచలం అని. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అరుణాచలంలో భాగం అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్కడున్నా శివ సన్నిధిలో ఉన్నట్టే కదా, అట్లా ఎక్కడున్నా అరుణాచలంలో ఉన్నట్టే అమెరికాలో ఉన్నప్పటికీ. తద్వారా నీకు కనెక్షన్ మిస్ అవ్వదు. అది స్పిరిచువల్ అండర్స్టాండింగ్. అప్పుడు నువ్వు ఇక్కడికే రానవసరం లే. ఎందుకంటే ఈ కొండ ఏదైతే కనెక్ట్ అయి ఉందో అది మన ఊరికి కూడా కనెక్ట్ అయ్యి ఉంది. ఇది ఒక్కసారి అర్థమైతే ఇక ప్లేస్ అనేది పక్కకు జరుగుతుంది. అట్లా కాకుండా ఈ కొండను స్పెసిఫిక్గా చూడాలనుకుంటే అప్పుడు అరుణాచలం రావాలి, అంతే తప్ప వేరే దానికోసం కాదు. ఈ కొండ మరెచ్చటా లేదు కాబట్టి అరుణాచలం, విరూపాక్ష గుహ ఇంకెక్కడా లేదు కాబట్టి అరుణాచలం, రమణ మహర్షి సమాధి ఇంకెక్కడా లేదు కాబట్టి అరుణాచలం. కానీ ఎసెన్స్ ఏదైతే ఉందో అది అన్ని చోట్ల ఉందని తెలుసుకుంటే సరిపోతుంది అనేది ఒక అబ్జర్వేషన్, నా పూర్తి అవగాహన, నా అనుభవ సారం, ప్రస్తుతం నా జీవితం అది. రెండవది, ప్రాపంచికంగా తీసుకుంటే అరుణాచలం ఉంది, అది తమిళనాడులో ఉంది, దానికి ఒక బౌండరీ ఉంది, దాని పక్కన నైబరింగ్ స్టేట్స్ ఉన్నాయి, ఇదంతా భారతదేశంలో ఉంది, ఆ దేశానికి మళ్ళీ నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయి, ఇది వేరే వ్యవహారం. అందుకని నన్ను ఎవరన్నా అడిగితే
ఆధ్యాత్మిక పరంగా ఉన్నదే భారతదేశం, అందరూ భారతీయులే. ఆధ్యాత్మిక పరంగా ఉన్నదే హిందువు, అందరూ హిందువులే. అట్లా ఉన్నదే ఒక సహజ జీవన విధానం, అంతకు మించి అన్యథా ఏమీ లేదు. అట్లా కాకుండా ప్రాపంచికంగా తీసుకుంటే మళ్ళీ రకరకాల మతాలు వచ్చాయి, ధర్మాలు వచ్చాయి, సిద్ధాంతాలు వచ్చాయి, దేశాలు వచ్చాయి. అందుకని నన్ను కొన్ని ఏళ్లుగా ఇబ్బంది పెట్టిన ఈ చిన్న అంశం రివీల్ అవ్వడానికి కపుల్ ఆఫ్ ఇయర్స్ పట్టింది. ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగితే ప్రాపంచికంగా అయితే నాది భారతదేశం అని చెప్తాను, నేను భారతీయుడిని అని చెప్తాను. తద్వారా మీ దేశం ఏదని అడుగుతాను, నా దేశం ఇది అంటాను, మీదేం మతం అంటాను. ఇది ప్రాపంచికం. అట్లా కాకుండా ఎదురుగా ఉన్న వ్యక్తి సరైన వ్యక్తి అయితే ఉన్నదే భారతదేశం అంతే, మళ్ళీ విభజన లేనే లేదు. సో అఖండత ప్రకృతి, ఈ ఖండాలంతా ప్రపంచం. సో మనమంతా వేర్వేరు అనుకుంటే మనం ప్రపంచంలో ఉన్నట్టు, మనమంతా ఈ క్షణం ఒక్కటి అనుకుంటే ప్రకృతిలో ఉన్నట్టు. సో ఉపదేశ సారం యొక్క సారం అంతా కూడా చాలా సూక్ష్మమైనది, నిగూఢమైనది, అతి సహజమైనది. ఒక పిహెచ్డి స్కాలర్ అవ్వాలంటే కష్టం, లేకపోతే ఒక అంబానీ అవ్వాలంటే కష్టం. కానీ రమణ మహర్షి ఉన్న స్థితి అందరికి అందుబాటులో ఉంది. అదొక్కటే ఈజీ ఏదైనా ఉంది భూమి మీద అంటే. కానీ తప్పుడు వ్యాఖ్యల వల్ల ఇది మనకు సాధ్యం కానిదేమో, అది ఏదో గొప్ప జన్మ తీసుకుంటే అట్లయితుందేమో, లేకపోతే ఇట్లా అవేమి లేవు. జస్ట్ ఎవడు రమణ మహర్షి అంటే ప్రాపంచిక మరకలు అంటుకొని ఒక శుద్ధమైన మనస్సు అంతే. అది ఆశ్రమంలో అందరూ కూర్చున్నారు, ఆయన అక్కడ ఉన్నారు, మిగతా వాళ్ళు అక్కడ ఉన్నారు. వీళ్ళందరూ మనసులకు ప్రపంచం అంటుకుంది, ఆయనకు అంటుకోలేదు అంతే. ఇంతకుమించి ఏ వ్యాఖ్య లేదు. ఇప్పుడు ఎవరన్నా రమణ మహర్షి అవ్వాలనుకుంటే ప్రపంచాన్ని మనసు నుంచి తీసేస్తే అయిపోతుంది. ఈ క్షణమే ఇప్పుడే నేను తీసేసి చెప్తున్నాను. ఏ బంధాలు లేవు, సంబంధాలు ఉన్నాయి. ఉన్నంతసేపు కాసేపు ఎవరున్నా వాళ్ళతో మంచి సంబంధం ఉంది. మనకెవడో చంపాలనుకునేవాడు అట్లాంటి వాడు వస్తే మనం కేర్ఫుల్గా ఉండవలసిందే. ఈ ప్రపంచం అంత ఆరోగ్యకరమైన ప్రదేశం కాదు. చాలా సిద్ధాంతాలతో ఊగిపోయే వాళ్ళు ఉన్నారు, చంపుకునే వాళ్ళు ఉన్నారు, నినాదాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఏదేమైనా విడగొట్టి తీరాలి దేశాన్ని తలుచుకుని ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు ఉంటాయి. వాటన్నిటి పట్ల ఎరుక కలిగి ఉంటేనే, అంతర్గతంగా ఈ భావన కలిగి ఉంటే జీవితం చాలా బాగుంటుంది అనేది ఒక జీవన సారాంశం. అందుకని ఈ ప్రపంచంలో మనందరికీ ఉన్న ఏకైక అవకాశం రమణ మహర్షి అనుభవిస్తున్న స్థితిని తక్షణం అనుభవించడం. మిగతావి మన చేతులు లేవు. అంబానీ కావడం కష్టం, లేకపోతే ఎస్పి బాలలా పాడడం కష్టం, ఒక ఐశ్వర్యరాయలా అభినయించడం కష్టం. ఇవన్నీ కష్టం. రమణ మహర్షి స్థితి అన్నది అత్యంత సహజమైనది, అందరికీ అందుబాటులో ఉన్నది, అది మనలోనే ఉన్నది. దానికి నాకు కలిగిన సంవేదన నేను ఇమ్మీడియట్గా చెక్ చేసుకుంటే అది 100% అదొక్కటే అవైలబుల్. అదేంటి? ప్రపంచం అంటుకొని మనస్సు. దట్స్ ఆల్. అంతకుమించి నాకు ఇప్పటికీ కొన్ని సంవత్సరాలుగా ఇంతే. ఇంతకుమించి నాకు అన్యథా ఏమీ కనపరచడం లేదు. ఆయన మనలాగే ఉన్నాడు, మనలాగే తిన్నాడు, మనలాగే పడుకున్నాడు, మనలాగే మాట్లాడాడు. బట్ వాట్ ఈస్ ద క్వాలిటేటివ్ డిఫరెన్స్ వీ కెన్ డెసిఫర్ అంటే ఇంతే. ప్రపంచం అంటుకోలేదు, అతనికి డబ్బు అంటుకోలేదు, అతని బంధం అంటుకోలే, అతని కులం అంటుకోలే, అతనికి మతం అంటుకోలేదు. లేదని కాదు, అతను అంటుకోలేదు. అతను హిందువా అంటే ప్రాపంచికంగా అతను హిందువే, ప్రాపంచికంగా అతను మగవాడే, ప్రాపంచికంగా తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయి. ప్రకృతి పరంగా ఉన్న స్థితికి తల్లి ఉండదు, తండ్రి ఉండదు, తనకి చెవులు ఉండదు, ముక్కు ఉండదు, కన్ను ఉండదు, ఏముండదు. ఆ స్థితి మనందరిది ఒక్కటే. అదే మన మూల స్థితి. ఇది అర్థం చేసుకొని, ఇది ఎట్లా అంటే డబ్బు ఏమీ వెంట తీసుకుపోమని పూర్తిగా తెలిసిన తర్వాత డబ్బు సంపాదించాలి. అప్పుడు డబ్బు సరిగ్గా వినియోగించబడుతుంది. అది వ్యామోహంతో కాదు. అట్లా ఏ బంధాలు అక్కర్లేదు ఒక మనిషితో కలిసి ఉండటానికి అని తెలుసుకొని ఒక మనిషితో సంబంధం పెట్టుకోవాలి. జీవితకాలం హాయిగా కలిసి బతకాలి. కానీ ఆ రిలేషన్షిప్ అనేది ఒకరినొకరు బాధించేది కాకుండా చూసుకుంటే జీవితం అవుతుంది. ఇంపోజిషన్స్ ఏవీ లేకుండా. సో ఉపదేశారం ఊరికి ఆడుతూ పాడుతూ రాసింది. ఎందుకంటే దాని సారమే అది. పూర్తి ఎఫర్ట్లెస్ వర్క్ అది. అందుకే దాని గురించి గొప్పగా చెప్పడానికి ఏమీ లేదు. ఒక న్యాచురల్ బ్రీత్ ఏదైతుందో అది గొప్పగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు, కానీ అదే బతికిస్తుంది. కానీ ఆస్తమా గురించి గంటసేపు చెప్పుకుంటావు, ఇట్లా అది చంపేస్తుంది. సో ఏదైతే ఎక్కువ కనిపిస్తుందో అందులో సత్యం లేకపోవచ్చు, ఏదైతే అసలు ఉన్నట్టు తెలుస్తలేదో, ఎవడైతే అసలు ఏ పని చేస్తున్నట్టు కనిపిస్తలేదో, వాడు పని చేస్తున్నట్టుగా
అనిపించకపోవచ్చు, బట్ రియల్ వర్క్ జరుగుతుండొచ్చు అక్కడ. ఇంతకుముందు ఎవరో అందరు ఆశ్రమంలో ఒక మనిషి మౌనంగా ఉండి ఎంతమందిని ఆలోచింపజేస్తున్నాడు చూడు అని రమణ మహర్షి గురించి ఒక మాట. అప్పుడు రమణ మహర్షి దగ్గరే ఉండిపోయిన చలంగారు మాట గుర్తొచ్చింది నాకు. చలంగారు బాలంతరపు రజనీకాంత శర్మకి ఇంటర్వ్యూ ఇస్తూ ఒక మాట అంటాడు అనమాట. అసలు ఎందరెందరో చూశాను నేను, గొప్ప గొప్ప అందాలను చూశాను, అందంగా ఉన్న యువకులను చూశాను, అబ్బాయిలను చూశాను, అమ్మాయిలను చూశాను, డబ్బు చూశాను, చాలా టాలెంటెడ్ పీపుల్ని చూశాను. వాళ్ళ వైపు అట్రాక్ట్ కాలేదు నేను. ఇతనికి గొప్ప అందము లేదు, గొప్ప గొంతు లేదు, గొప్ప వాగ్దాటి లేదు, ఏమీ లేని ఈ వ్యక్తి వైపు ఎందుకు అట్రాక్ట్ అయ్యాను అని ఎన్నో గంటలు ఆలోచించాను ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా. నాకు ఓవరాల్గా నాలో స్ఫురించింది ఏమిటని చలంగారు ఏం చెప్తారంటే, ఆయన జ్ఞానంతో నిబిడీకృతమైన మౌనం, అది నన్ను అట్రాక్ట్ చేసి. హీఈస్ నాట్ జస్ట్ సైలెంట్ బికాజ్ హీ హ్యాస్ నథింగ్ టు డూ. ఇప్పుడు ఏ పని లేక, ఉద్యోగం లేక ఖాళీగా కూర్చున్నాడు వాడు ఉంటాడు, అన్నీ తెలిసి ఖాళీ కూర్చుని వాడు ఉంటాడు. వాడికి తెలుసు వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈజ్ మైండ్, వాట్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ థాట్, ఎక్కడి నుంచి ఈగో పుడుతుంది, ఏది మనిషిని విభజిస్తుంది, ఏది మనిషిని బాధ పెడుతుంది, ఏ పని ఎప్పుడు చేస్తే అది తొందరగా జరుగుతుంది, అసలు మనుషుల్ని కలిపి ఉంచేది ఏది, విడగొట్టి, ఇట్లాంటి అంశాల గురించి సంపూర్ణమైన అవగాహన కలగడంతో హాయిగా అట్లా కూర్చుంది. ఎవరిని అడిగితే చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు, అది అతని ప్రిరాగేటివ్. ఎవరైతే నిజంగా ఆచరించగలరు, వాళ్ళలో ఆ ఇంటెన్షన్ ఉందన్నప్పుడు అతను ఏదైనా మాట్లాడిండొచ్చు. అదర్వైజ్ ఇట్ ఇస్ నాట్ కంపల్సరీ టు టీచ్ అవర్ అండర్స్టాండింగ్. అది రూల్ ఏమి కాదు, తెలుసుకున్న ప్రతిదీ చెప్పవలసిన అవసరం లేదు. ఎవరికైతే తెలుసుకునే స్థాయి ఉందో వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్పుకొని, మిగతా సమయంలో అన్ని మాటల్లాగి ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయి అంతే, ఎవరికి ఏది ఉపయోగపడదు. సో ఉపదేశ సారంలో నేను నా స్వీయ అనుభవాన్ని జోడించి పూర్తి అందులో నేను రాసుకున్నది ఉంది కదా, వదనం సహజం రమణీయం, జ్ఞానం సదా స్మరణీయం, సాకారం సునిశ్చలం, ఆకారం అరుణాచలం, నిశ్చల సుందర శ్యామలం, రూపం అతి కోమలం, నిశ్చల సుందర శ్యామలం, సర్వప్రాణకోటి సమానం, సమత్వమే ఆత్మ ప్రమాణం, నిర్గుణ మౌన ప్రసాద ద్వారం, కర్తాశూన్య ఉపదేశసారం. కర్తాశూన్య ఉపదేశసారం. ఉపదేశసారం నేను రాశానని చెప్పుకున్న మరుక్షణమే ఉపదేశసారం యొక్క అందమంతా చచ్చిపోతుంది. ఉపదేశసారం అన్నది అది నా యొక్క మాధ్యమం ద్వారా రాయబడ్డదే అయి ఉండాలి. నేను జీవితంలో దాని ఆథర్ నేను క్లెయిమ్ చేసుకుంటే ఆ క్షణమే ఉపదేశసారాన్ని పొందబెట్టినట్టు. అందుకని మీరంతా పుస్తకం తీసుకుంటున్నప్పుడు సత్యాన్ని తీసుకుంటున్నట్టే. అది నేను సమయాన్ని వెచ్చించి రాశాను కాబట్టి, నేను ఈ ప్రపంచంలో బతకాలి కాబట్టి దాన్ని కొంత డబ్బు ఏదో పెట్టాను. దానికి ఇటు అయినా ఏమి కాదు, డబ్బు రాకపోయినా ఏమి కాదు. జస్ట్ నా హోల్ సారాంశం ఏంది, ఏది ఏమైనా ఛాయ్ కోసము, ఫుడ్ కోసము, లిఫ్ట్ కోసం ఆధారపడడం ఒక దౌర్బల్యం. ఒకప్పట్లాగా లేదు సమాజం. ఒకప్పుడు ఏదో సన్యాసి వేషం వేసుకుంటే ఏదో ఊర్లో ఎవరో ఒక ఆసామి లైఫ్ అంతా మేపేవాడు. ఇప్పుడు ఆ రోజులు లేవు. నేను పట్టుకుంటాను. అందుకని నేను ఎవరి మీద మరణించే వరకు ఆధారపడకుండా ఉండటం కోసం మాత్రమే డబ్బు సంపాదిస్తాను. అదర్వైజ్ డబ్బు పట్ల నాకే వ్యామోహం లేదు. నాతో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. ఇది ప్రూవ్ చేసేది కాదు. తెచ్చినావా? అదే డబ్బాల రోజుని తీసుకురా నాన్న. పైన ఉంటుంది, పైన లోపల చూడు. ఇది ఉపదేశసారం యొక్క భూమిక. అందులో ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నవాడికైనా మార్గం ఉంది. ప్రతి స్టాంజా ఒక బుల్లెట్. ప్రతిదీ నిన్ను నీ సంపూర్ణ స్థితిలో నిలబెడుతుంది. అసంపూర్ణ స్థితిలోకి ఉపదేశసారంలో స్థానం లేదు. ఇది ఎట్లుంటుందంటే, నువ్వు దైవాన్ని నమ్మావనుకో, ఉద్యోగం ఎగ్జామ్ రాపిచ్చింది ఆయన్నే. ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జామ్ రాపిచ్చింది ఆయన్నే, పాస్ చేయించింది ఆయన్నే, ఉద్యోగం తెప్పించింది ఆయన్నే, తర్వాత ఉద్యోగం పోగొట్టింది ఆయన్నే అని అనుకుంటే సరిపోతుంది. చేయవలసిందల్లా అంతే. అంటే నీకు మంచి జరిగితే ఆయన, లేకపోతే వెళ్ళి నువ్వు దేవుడివేనా, అసలు ఇట్లా చేస్తావు అని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. సో పూర్ణ భక్తి, ఆ తర్వాత పూర్ణ వైరాగ్యము,
పూర్ణ జ్ఞానం, ఇట్లాంటి రకరకాల విషయాల ఒక మిళితమైనటువంటి నిజంగా ఉపదేశం చాలా క్లుప్తమైనది. దాంట్లో నేను రాసింది కూడా చాలా పెద్ద పుస్తకంగా అనిపించింది. మీరు చదువుతుంటే ఊరికే అట్లా వెళ్ళిపోతుంది. దాంట్లో ప్రతి పేజీలో హైలైట్ చేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి చదివినా సరిపోతుంది. అది కూడా వద్దనుకుంటే పుస్తకానికి ఫ్రంట్లో చివర్లో ఒక వాక్యం ఉంది, అది చదివితే చాలు. ఇంకా అది కూడా ఓపిక లేదనుకుంటే పుస్తకం పైన ఒక లైన్ ఉంది, అదేముందంటే రమణ మహర్షి అనుభవానుభూతి రాల్చిన విభూతి, అది దానికి ఉపదేశ సారం అని పేరు. అందుకని ఏదో దేవాలయంలో విభూతి రాసుకుని ఫ్రీ అయిపోండి, కూర్చు పరకనే పడతాయి, కంపల్సరీ ఏమి కాదు. అందుకని జీవితాన్ని అన్వేషించేవాడు చదివితేనే ఉపయోగపడుతుంది. అదర్వైజ్ ఇట్స్ అనదర్ బుక్ అంతవరకు. అమ్మా ప్రాప్యతే ఫలం. అవునమ్మా, కర్మ కిం పరం. అవును, కర్మ తజ్జడం అన్నాడు. దాంట్లోనే వచ్చేసింది కదండి. మొత్తం ప్రతి శ్లోకం సంపూర్ణ శ్లోకం. అది దీన్ని ఏమంటారంటే ముక్తకం అని పిలుస్తారు. అంటే దేనికదే పరిపూర్ణం. ఇప్పుడు మనకి 2 రకాల పనులు ఉన్నాయి. ఏదైనా ఒక పని చేస్తుంటే అది చాలా చేస్తే పూర్తి అవుతుంది. భోజనం ఎగ్జాంపుల్, ఒకటి ముద్ద తిన్నాం అనుకో, అక్కడితో పూర్తి కాలే, 25 ముద్దకు పూర్తి అవుతుంది పెరుగు కలుపుకున్న తర్వాత. కానీ కొన్నిసార్లు ఎట్లా ఉంటుంది, నువ్వు స్వీట్ తిన్నావు అనుకో, ఒక స్వీట్ నోట్లో వేసుకోగానే పూర్తి అయిపోయింది వరకు. అట్లా కొన్ని ముక్తకాలు ఉన్నాయి, కొన్ని ముక్తకాలు కాని ఉన్నాయి, అంటే అసంపూర్ణమైన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు భగవద్గీత ముక్తకము కాదు. భగవద్గీతలో చాలా శ్లోకాలు అసంపూర్ణ శ్లోకాలు, అంటే అదంతా పారాగ్రాఫ్లుగా రాస్తూ అంతా కలిపితే ఒకటేనట్టు. ఫస్ట్ చాప్టర్లో ఎవరెవరు ఎట్లా రథాలు పెట్టుకున్నారు, ఎవరెవరు శంఖాలు ఊదారు, ఇటుపక్క వాళ్ళు ఎవరు, అటుపక్క ఒక్కొక్కటి ఒక్కొక్క శ్లోకంలాగా వచ్చి ఫైనల్గా ఇది యుద్ధరంగంలో ఇది జరుగుతుంది. అదంతా ఒక శ్లోకం చెప్తే సరిపోతుంది. కానీ టు మేక్ సంబడి అండర్స్టాండ్ అట్లా చెప్పవలసి వచ్చింది. ఉపదేశసారం అట్లా కాదు. ఇప్పుడు కబీర్ దోహా కూడా దేనికది పరిపూర్ణం, వేమన పద్యం దేనికది పరిపూర్ణం. ఏదో అదొక్కటి పట్టుకుంటే ఎసెన్స్. అందుకే వాటిని మనం శ్లోకాలు పద్యాలు అనకుండా జీవన సూత్రాలుగా తీసుకోవచ్చు. అలాగే అష్టవక్ర సంహిత ఎన్ని శ్లోకాలు ఉన్నాయో, దాదాపు 300. దేనికది పరిపూర్ణం. అంటే అది ఒక్కటి చాలు, 1 శ్లోక ఈజ్ ఎనఫ్. అదొక్కటి అనుభవించగలిగితే అన్ని శ్లోకాల సారాంశము నువ్వు అనుభవిస్తున్నట్టే. ఇలాంటిదంటే టమాటా కర్రీ చేయడం వస్తే దాదాపు అన్ని కర్రీస్ వచ్చినట్టే. 80% సేమ్ ఉంటుంది ప్రాసెస్. అట్లా అంటే అందులో ఊహించి రాసింది ఏమి లేదు. అందుకని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాకు నిజానికి కళ్ళు మూసుకుంటే ఏం గుర్తులేదు ఏం రాసింది. ఉన్నది రాసినా మర్చిపోయినది. కానీ ఒక 2-3 స్టేట్మెంట్స్ గుర్తున్నాయి. సత్యం అన్నది నీ ఇష్టాలకు అతీతమని అంటే గుర్తుపెట్టుకోదగ్గది. సత్యం తెలుసుకున్న వాడికి ఏ టాలెంట్ ఉండవలసిన అవసరం. టాలెంట్ అండ్ స్కిల్ వేరొకటి, ఇది పూర్తి వేరే వ్యవహారం. అంటే మనం అట్లా జడ్జ్ చేయడానికి ఉదాహరణ వైద్యం అంటే సత్యం తెలుసుకున్న వైద్యం చాలా సత్యం అంటే అది దేనికి అంటుకోదు. అంటే నువ్వు అయితే ఆత్మ దేనికి అంటుకోదు. రీసెంట్గా రామలక్ష్మణ మాస్టర్ చూసినప్పుడు సత్యాన్ని ఎట్లా పర్సీవ్ చేయాలనుకుంటున్నాను అది నేను చెప్తాను. వీలైతే ఎక్కడెక్కడ ఆకలి అంటున్నాను అక్కడ సత్యం అంటారు. సరదాగానే ఆటలాగా అంటే ఎక్కడెక్కడ ఆకలి నేను వాడుతున్నానో అదే స్టేట్మెంట్ మీరు సత్యం అని చెప్పాలి. ఇష్టమున్న వాళ్ళు నో కోర్స్. ఆకలికి ఆడమొగా లేదు, సత్యానికి ఆడమొగా లేదు. ఆకలికి వయసు లేదు. ఒకవేళ తినకపోతే తప్ప ఆకలికి హెచ్చు తగ్గులు లేవు.
అంటే ఒకవేళ తినకపోతే హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆకలి జస్ట్ ఒక స్ఫురణ. ఆకలికి దేశ కాలమాన ప్రాంతాలతో సంబంధం లేదు. అందరికీ అవుతుంది. ఆకలికి మనకున్న బుద్ధితో సంబంధం లేదు. అట్లనే ఆకలికి మనకున్న అజ్ఞానంతో సంబంధం లేదు. అంటే ఇప్పుడు అవన్నీ కరెక్టే అనిపిస్తున్నాయి కదా, ఇండిపెండెంట్ అది. అట్లా చాలా చెప్పుకున్నాం అసలు ఆ రోజు. గుర్తుందా బెట నీకు? నాకు ఇప్పుడు గుర్తొస్తలేవు. అంటే అప్పుడు అట్లా కుదిరింది అది. ఆకలికి సాధన చేయవలసిన అవసరం లేదు. ఆకలి నిత్య నూతనం, ఆకలి సనాతనం. ఆకలికి అహంకారం అంటుకోదు, ఆకలికి తెలివి ఎక్కర్లేదు. ఆకలి కాలానికి అతీతం. అంటే ఆకలి ఎప్పుడైనా కావచ్చు కదా, దెర్ ఇస్ నో టైం. మనం ఒక టైం పాటిస్తున్నాం కాబట్టి అది వస్తుందేమో. అటు సత్యం కూడా కాలాతీతం. ఆకలి నువ్వు సృష్టించలేవు, ఆకలి నువ్వు ఇగ్నోర్ కూడా చేయలేవు. అంటే ఒకవేళ మనం సత్యము సత్యము సత్యం ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఊదరగొడుతున్నారు కదా, ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే సత్యం యొక్క లక్షణాలు తెలుస్తాయి. ఆకలి అవుతుందని ఎవ్వడు గొప్పలు చెప్పుకోడు భూమి మీద. నాకు ఒక్కడిని చూపించండి చూద్దాం. ఎవ్వడు గొప్పలు చెప్పుకున్నాడా సంథింగ్ ఈజ్ రాంగ్. తర్వాత ఇది అంటారు కదా చాలామందికి ఒక మిస్కాన్సెప్షన్, ఎందుకు మగవాళ్ళకి ఎన్లైటన్మెంట్ ఉంటుంది, ఆడవాళ్ళకి ఎన్లైటన్మెంట్ ఎందుకు ఉండదంటే దే ఆర్ ఎన్లైటెండ్ ఆల్రెడీ. అయిన వాడికి ఎందుకు? దాని అర్థం వాళ్ళని మభ్యపెట్టడం కాదు. ప్రకృతికి చాలా దగ్గరగా జీవిస్తున్నది ఆడవాళ్లే. వాళ్ళకి బికాజ్ ఆఫ్ ఋతుస్రావం వల్ల కావచ్చు, గర్భం వల్ల కావచ్చు. అందుకని దే ఆర్ ఆల్వేస్ క్లోజ్ టు నేచర్. ప్రకృతి నిరంతరం వాళ్ళతో సంబంధం కలిగి ఉంటుంది. వాళ్ళలో నిరంతరం మార్పులు చేర్పులు ప్రకృతి అనుబంధంగా జరుగుతుంది. అది మగవాడికి అట్లాంటివి ఏమి లేవు. అందుకని వాడు ప్రకృతికి దూరం జరుగుతున్నాడు. అందుకని ఒక రకమైన గ్యాప్ వస్తుంది. సరే, ఇప్పుడు ఎవరైతే ఆడవాళ్ళు మగవాళ్ళలాగా పోటీపడి మగవాళ్ళకి మేమేం తక్కువ అని అంటున్నారో అట్లాంటి వాళ్ళు సత్యం కోసం వెతకాల్సి వస్తుంది. ఆడ మగ ఈక్వల్ అన్నది ప్రాపంచికంగా తప్ప అటువంటి ఈక్వాలిటీ కాదు. నేను 50,000 సంపాదిస్తే నువ్వు 50,000, అటువంటి ఈక్వాలిటీ కాదు. నువ్వు కొండెక్కితే నేను కొండెక్కితే అదంతా మూర్ఖపు ఈక్వాలిటీ. ఎగ్జిస్టెన్షియల్గా ఈక్వాలిటీ అనే దాని యొక్క మూలార్థం కంప్లీట్గా వేరే. కానీ మనకు ఎవరు చెప్పలే, మనం ఆలోచించలే. ఈక్వాలిటీ ఎట్లా చెప్పొచ్చు అంటే, పప్పు చేసినప్పుడు ఒక గ్లాస్ కందిపప్పుకి చిటికెడు ఉప్పు అవసరం కదా, ఈ రెండు ఈక్వల్ అన్నట్టు. ఇప్పుడు ఈ ఉప్పు కనుక నీవెంతున్నావు నేను అంతుంటా అంటే ఈక్వాలిటీ టోటల్లీ డిఫరెంట్ రీల్లో పోయేది. ఒక వ్యక్తి ఎక్కువ పని చేస్తున్నాడు, ఒక వ్యక్తి కొంచెమే చేస్తున్నాడు. మేబీ దే ఆర్ ఈక్వల్ లెవెల్లో పని చేస్తున్నాడు. ఓన్లీ నువ్వు 8 hours నేను 8 hours అని మెకానికల్గా మనం క్యాల్కులేట్ చేయడం కాదు. నేను ఏదో ర్యాండమ్గా మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడలేదు కాబట్టి. కానీ ఏదైనా మాట్లాడండి, మీకు నోటికి వచ్చింది వాగండి, బాగుంటుంది. కాలా అచ్చా అద్దాలు పెట్టుకొని పడుకొని వింటూ ఉంటే అవి కళ్ళమ్మ నీళ్ళు కారిపోయింది నాకు తెలియదు. బయట నుంచి మనిషి వచ్చి పిలుస్తున్నారు. పిలిస్తే లేస్తే అప్పటికి సుమారుగా ఇన్ని నీళ్ళు అక్కడ పడి ఉన్నాయి. లేచేసరికి ఆ స్పెర్స్ తీస్తే నాకు ఇవి ఇక్కడ తెలుస్తుంది. ఒక నాన్న టాక్ అప్పట్లో విన్నా ఏమని, కన్నీళ్ళు 2 రకాలని చెప్పారు. అసలు కూర్చొని బయట మనిషి పిలిచింది నాకు తెలియదు. ఆమె పిలిచి వెళ్ళిపోయింది. ఆ నీళ్ళు నేను చూసుకొని ఓహో నాన్న చెప్పింది నిజమేనేమో అని అనుకున్నాను. ఏదేమైనా అన్ని ఎమోషన్స్ పోవాలంతే, అదొక్కటే ఇంపార్టెంట్. అంటే మనకు జ్ఞానం వస్తే ఎమోషన్స్ అన్నీ పోతాయి. ఎమోషన్ ఉందంటే ఇంకేదో తెలుసుకోవాల్సి ఉంది, ఏదో సంథింగ్ అట్లా. అంటే మళ్ళీ మాయల పడకండి. అంటే మీరు నేను అందరం ఒక్కటే అని ఎప్పుడు మర్చిపోవద్దు.
మళ్ళీ దీన్ని ఆధారం చేసుకొని మనం విభజన క్రియేట్ చేసుకోవడానికి కాదు కలుసుకున్నది. తెలుసుకోవాల్సిన విషయం ఏదో తెలుసుకొని ఒకరినొకరు ఫ్రీ అయిపోవడానికి కలుసుకున్నాం తప్ప మనం ఎప్పుడంతా లైఫ్ అంతా కలుసుకొని ముచ్చరించుకోవడానికి కాదు. అబ్సల్యూట్లీ నో. అంటే ప్రకృతి ప్రపంచం అనేది నాకు రివీల్ అయిన తర్వాత నాకు స్పష్టత 100% ఉంది. ఇది ఆశ్రమం ప్రాపంచికం. అది నేను ఎప్పుడు ఏం తెలుసుకున్నాను నాకు ఇప్పటికీ తెలియదు. ఈ నిమిషం ఇక్కడ కూర్చున్నా కూడా ఏది నాకు లోపలికి పోదు. కానీ ఎందుకు నాన్న మాటలు వింటుంటే దానంతటా అది తెలియకుండానే నాకు కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటాయి. తెలియదు నాకు. అది మంచిదే, నష్టం లేదు దానివల్ల. ఇంత వింటున్నా చూస్తున్నా మళ్ళీ ఎట్లా వచ్చిన అరుణాచలం ఆయన భగవంతుడు ఆయన తీసుకొచ్చి నన్ను మా వాళ్ళు వస్తుంటే చెప్పిందే అది అంటున్నారు. అసలు నిన్ను సీను భయం లేకుండా అసలు ఎట్లా పంపిస్తున్నాడు, ఒక్కదాని ఎట్లా పోతున్నావు అని నన్ను ట్రైన్లో కూడా అందరూ అంటే అసలు నేను వస్తున్నాను నాకు తెలియదు, తీసుకొస్తున్నాడు అంతే. ఆయన నన్ను నా నాన్న దగ్గరికి నా దగ్గరికి తీసుకెళ్ళి నన్ను కూర్చోబెడతాడు. ఎంత అసలు ఆడుతా పాడుతూ వచ్చిన అంత భయపడిన దాన్ని ఆడుతా పాడుతా ధైర్యం ఎట్టొచ్చిందో నాకు తెలియదు. ఇంకా పాడనా నువ్వేమన్నా చేసుకో, ఇక్కడ ఎవరు ఓనర్ లేరు. ఎంత సుదినమో నాన్న ఈ దినము, ఎంత సుదినమో నాన్న ఈ దినము, మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు, మరులరావు మరలరావు నీ దివ్య చరణాలు, కనులు నిన్ను పదే పదే చూడగోరుచున్నవి, కరములు వాటంతటవే నీకు మ్రొక్కుచున్నవి, మరువలేము మరువలేము ఈ మధుర క్షణాలు, మరువలేము మరువలేము నీ దివ్య చరణాలు. ఇదంతా పోవాలి అంటే ఇదే పోవాల్సింది పడిపోవాల్సింది ఇదే. సరే ఒక మనిషి ప్రేమించడం ఆరాధించడం తప్పు కాదు, కానీ అక్కడే ఆగిపోతే మాత్రం డోర్స్ విల్ బి క్లోజ్డ్. అంటే నీకు చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కాసేపు ఈ ఫేజ్ని ఎంజాయ్ చేయి, కానీ అక్కడే అయిపోకు. చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎక్కడో లోపల తెలియదు నాకు. నీకు ఒక జన్మ ఉంది, నీకు ఒక తరహా మనసు ఉంది కాబట్టి ప్రస్తుతం అట్లా ఆలోచిస్తున్నావు. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలే, నువ్వు అట్లే ఉండని చెప్పట్లే, అది కూడా పోవాలి. మామూలుగా ఎట్లా ఉండాలంటే మన చేయిని చూస్తే ఎట్లుంటుందో నీ గురువుని చూస్తే అట్లా ఉండాలి. ఏ పనికి మాలిన ఎమోషన్ రాకూడదు. ఈ ఆరాధన కన్యలు ఇదంతా మనకి సమాజం మనలో స్టఫ్ చేసింది, తెలిసి తెలియక అన్నీ జరిగిపోయినాయి. అట్లుంటేనే రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు రమణాశ్రమంలో ఎవరో చెప్తున్నారు సైలెన్స్గా ఉందాం, అరే అక్కడ పోయిన వాడికి తెలియదు ఎట్లుండాలి. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వ్యవస్థ, రూల్స్, రెగ్యులేషన్స్. అందుకే ఆ థాట్ని బొందబెట్టేసి అసలు ఏదొద్దు. మరి ఇక్కడ కలిసామా, 2 రోజులు ఉన్నామా, 5-10 నిమిషాలు మొహాలు చూసుకున్నామా, తర్వాత మీరెవరో నేనెవరో, అదే కరెక్ట్. మనకు ఒక శాశ్వత లోగో కానీ కమిట్మెంట్స్ కానీ మనం చేయవలసిన గొప్ప కార్యక్రమాలు కానీ ఏమొద్దు. ఎందుకంటే ఆల్రెడీ మన పేరు మీద చాలా చేస్తున్నాను అనుకుంటే అయిపోతుంది. అనవసరంగా మనం చేయడం ఎందుకు, మనం చేయవలసింది ఉంది కానీ అది కాదు మార్గం. అంతకంటే ఉన్నతమైన అంతకంటే సూక్ష్మమైన మార్గాలు ఉన్నాయి. అందుకని దాన్ని చేస్తాం. టెంపుల్కి వెళ్తే 30 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాను నేను. తెలిసి తెలియని వయసులో పెళ్ళి అయిపోయింది. అప్పటి నుంచి కూడా నేను మా సార్ ఇంట్లో నీకు కాషాయ వస్త్రాలు కుట్టిస్తాను, నువ్వు అటే వెళ్ళిపో అని మా అమ్మలతో గోల్ చేసి విడాకుల దాకా వచ్చింది. అవన్నీ అయిపోయినాయి. 30 ఏళ్ళలో సేవ చేస్తుంటే ఎప్పుడు నేను పాదాలు దాకినా నాకు నీ రియల్ పాదాలు కావాలి తండ్రి అని ఎప్పుడు నేను ఆయనను వేడుకునేది. ఆ రియల్ పాదాలు నాకు ఇక్కడ ఆ దర్శనం నాకు ఇచ్చాయి. నీకు వ్యక్తిగతం, దాన్ని అట్లే హృదయంలో పెట్టుకో అంతే, తప్పేం లేదు. ఇప్పుడు మా బుచ్చారెడ్డి అని నేను చెప్తా ఉన్నా, బుచ్చారెడ్డి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి బుచ్చారెడ్డి మామూలు ప్రొఫెసర్ అంతే. నాకు ఆయన మంచిగా కనిపించాడు. ఎవరి దృష్టి వాళ్ళ తప్పేం లేదు. ఒక అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోరు, ఎవడో వచ్చి పెళ్లి చేసుకుంటే వాడికి నచ్చింది క్యాకరే, అట్లా అందులో తప్పేం లేదు. కానీ ఏది అటాచ్మెంట్గా మారొద్దు. అంటే ఓవరాల్గా ఆధ్యాత్మిక సారం అంతా సంబంధం ఉండని బంధంలోకి ఎంటర్ కాకు. ఏ విధమైన బంధం మంచిది కాదు. వివేకానంద చెప్తాడు కదా, గొలుసు బంగారుదైతే ఏమి, కొరడా బంగారుదైతే ఏమి, ఇతడిదైతే ఏంది, వెండిది దెబ్బ తాకుతుంది ఖచ్చితంగా. సేమ్. సో మంచి బంధము చెడ్డ బంధము 2 బంధాలు వద్దు. సంబంధం ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అది మనకు చిన్నప్పటి నుంచి చెప్పలేదు కాబట్టి మనకు తెలియకుండా పోయింది. ఇంకోటి మనం అనుభవించే 99.99 ఏవి మనవి కావు.
అసలు నువ్వు బతుకుంటానికి కారణభూతమైన గాలి నీది కాదు. ఆ తర్వాత అది దాన్ని ఆధారం చేసుకుని బతికి నువ్వు ఏదో క్రియేట్ అవేవి నీవు కానట్టే. ఎందుకంటే ద ఇన్వెస్ట్మెంటే నీది కానప్పుడు దాని రిజల్ట్ నీది ఎట్లయితుంది? చిన్నగా అర్థం చేసుకోవచ్చులే, పెద్ద విషయం కాదు. అయితే అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, కాసేపు పాత పాటలు పెద్దవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఉన్నది ప్రశ్నలు సమాధానాలు అంతే. ఇది అది కూడా తాటే. ఇది ఆధ్యాత్మికతకి వయసుతో సంబంధం లేదు. అయ్యయ్యో ఆయన నోట్లు వేసుకునేవు. ఇంకా లైఫ్ అంతా గురకలు గిరకలు లోపల అరిగేది రికార్డ్ అవుతా ఉంటుంది. మేమంతా పెద్దవాళ్ళు. తప్పమ్మా, అసలు నువ్వు ఆ డైలాగ్ అనడంతో ఈ మీటింగ్ బొంద పెట్టేసినావు నువ్వు. సత్యాన్వేషణ వయసుతో సంబంధం లేదు అలా అనుకున్నావు అనుకో, అది మామూలుగా ఇంకా పేరెంటమో గిరంటం అవుతుంది. అది ఇది పేరెంట్ అట్లా అనుకో, పారిపోవడం ఎక్కడి నుంచి అసలు? అది కాదు, వయసుతో సంబంధం లేదు అసలు. ఇప్పుడు ఒకవేళ వయసును లెక్కలోకి తీసుకుంటే నేను మీ ముందు మాట్లాడగలనా? మీరు ఒక జీవితం జీవించున్నారు, పిల్లలను చూశారు, మనవరాళ్ళని చూశారు, నేనేవాడిని చెప్పడానికి. సరే సరే, ఇప్పుడు వాతావరణం కూడా చాలా బాగుంది, కాస్త పాత పాటలు పాడుకుందాం అనిపిస్తుంది నాకు. నీకు అనిపిస్తే నువ్వు పాడు. సరే పాడతాను, అంటే వేరే వాళ్ళతో మనకు పనిలే. చల్లని రాజా ఓ చందమామ నీ కథలన్నీ తెలిసాయి ఓ చందమామ నా చందమా. స్పెషల్ డెకరేషన్ లేదు, ఏ లైటింగ్ అక్కర్లే, కాస్త ఉత్సాహంగా అందరం పాడుకుందామని నేను చెప్పాను. ఉత్సాహంగా ఉన్నారు కానీ మాట్లాడట్లేదమ్మా. మాట్లాడినందుకే పాటలు అన్నాను. చెప్పు నాన్న ఇప్పుడు. అవును అవును అవును. అంటే ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే ఆ ప్రయాణంలో సడన్గా ఒక్కసారి బ్రేక్ వేసారు డ్రైవర్, అదే ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారు. అయితే నాకు తెలియకుండా నాలో ఒకలాంటి షివర్ లాగా వచ్చేసింది. కానీ అదే సేమ్ టైంలో మన హరి గారు ముందే ఉన్నారు, ఇంకా ముందు కూర్చోన్నారు. ఆయనలో ఎటువంటి చలనం కనిపించలే నాకెందుకు అట్లా అనిపించింది, ఆయన ఎందుకు నార్మల్గా ఉండగలిగారు, నాలో ఏంటి ఆ డిఫరెన్స్ అనేది జవాబు దొరికిందా? దొరకలే. అదే జవాబు, హరే జవాబు. హరి మామూలుడు కాదు. అంటే ఇప్పుడు చాలామందిని నేను అనుకుంటే కొన్ని వేల మందితో బతకొచ్చు, కానీ చాలా కొద్ది మందితోనే నాకు సమయాన్ని నేను కేటాయిస్తాను. దాని అర్థం మిగతా వాళ్ళని జడ్జ్ చేస్తున్నట్టు కాదు. కొందరిలో ఒక పరిపూర్ణత ఉంటుంది. అలాగని హరి గురించి గొప్పగా చెప్పట్లే, అసలు నేను హరితో ఏం మాట్లాడను కూడా. హరి ఒక స్టేట్ అన్నట్టు. ఇప్పుడు నాకు కూడా మీరు ఏం జరిగినా నేను భయపడ్డం అంటూ కేకలేయడం అంటే ఏముండదు. జారిపోతే తీసి పైన పెడుతుంది ఊ అని అదే ఉండదు. దానికి కారణం ఏంది? మన ఎగ్జిస్టెన్స్ పట్ల మనకి ఇంకేదో భయం ఏర్పడ్డది, ఇంకా స్పష్టత రావాల్సి ఉందని. ఏం కాదని తెలుసుకోవాలి. వీఆర్ హియర్ టు కరెక్ట్ థింగ్స్. మనం షాక్ షాక్ అయినా అది ఏం జరగదు కదా. ఇప్పుడు ఉదాహరణకి తీస్తుంటేనే పడిపోయింది, నువ్వు ఏమన్నా అది పడిపోయింది అంతే. అందుకని అది తీయకముందు నీ చేతి జాడుతున్నప్పుడు, తీస్తున్నప్పుడు, దాన్ని అతికిస్తున్నప్పుడు మన మనస్సులో ఎలాంటి అలజడి లేకపోతే ఇరిగింది వైలింది కానీ నువ్వు కాదని తెలుస్తుంది. అదర్వైజ్ మనం ఎన్నిసార్లు ముక్కలవుతున్నాం ఎవ్రీడే. గ్లాస్ కింద పడితే అయ్యా అని, ఎవరో ఎదుడితే అమ్మో అంటే నిరంతరం వీఆర్ బ్రేకింగ్ అవర్ స్టేట్. అదే అశాంతి, అదే అలజడి. అక్కడి నుంచి డిపెండెన్సీ వస్తుంది, చాలా ప్రశ్నలు వస్తాయి, ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను 2009 నుంచి నా మానసిక స్థితిలో ఒక్క బ్రేక్ కూడా లేదు. దాని అర్థమైంది నేను చూస్తున్నంతే. అలాగా నేను ఏ పని నుంచి పారిపోవట్లే. ఇప్పుడు చాలాసార్లు ఈ ప్రశ్న మాకు వచ్చింది, ఇప్పుడు నేను చెప్పేది వింటే మనిషి లేజీ అవుతాడేమో, నేను చెప్పేది నిజంగా అర్థమైతే మనిషి రియల్ యాక్టివ్ అవుతాడు. అంటే ఎంత సాధ్యమో తను ఖచ్చితంగా చేస్తాడు. గొప్ప పనులు చేయలేకపోవచ్చు, ఇప్పుడు నేను ఎప్పటికప్పుడు మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ పెట్టలేకపోవచ్చు, కానీ నాకు సాధ్యమైంది ఏదో ఉంటుంది కదా, అది నిరంతరం చేయబడుతుంది. అందుకని ఏమీ కాదు అని తెలుసుకోవడం కూడా ఒకటి ఇంపార్టెంట్. లేకపోతే చిన్న అయ్యా అది కరెక్ట్, ఏమీ కాదు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నేను కూర్చున్నా ఏదో పడిపోయింది కింద, నువ్వు ఆ అన్నా ఊ అన్నా షాక్ తిన్నా చుట్టుపక్కల కింద వేసిన వాళ్ళని 100 బూతులు తిట్టినా నువ్వు డిస్టర్బ్ అయినా ఇదైతే అతకదు.
అట్లాగే ఒక అబ్బాయి చెడిపోయాడు, నిన్నెవరో ఇన్సల్ట్ చేశారు, నువ్వు తిట్టినా ఏడ్చినా తల గోడ గుద్దుకున్నా గంటన్నర సేపు పరిచినా పోలీస్ స్టేషన్ కేసు అయినా అతను మారడానికి దోహదపడదు అది. ఇప్పుడు మన ప్రయత్నం ఏముండాలి, పడ్డది చూశావు ప్రసన్నంగా తీసి అతికించడం చూడు, లేకపోతే పడేయాలి. ప్రపంచంలో అత్యున్నతమైనది ప్రశాంతత, అది కోల్పోకూడదు. అది ఎందుకు కోల్పోతుంది? మన మనస్సు నిరంతరం ఖండితమవుతూ రావడమే ప్రశాంతత కోల్పోవడం. అందుకని నెక్స్ట్ వీలైతే ఏదన్నా పగిలిపోతే తొందరపడక్కడ చూడండి ఒకసారి, ఏం కాదు. వస్తువులు చూడగలుగుతున్నాము, అంటే ఎక్కడో చోట బిగిన్ కావాలి కదా. ఇది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. అంటే నా శరీరం మీద ఇంకా నాకు మమకారం ఉందనే అంత హఠాత్ ఆలోచన అందరికీ ఉంటుంది. అందుకే నెక్స్ట్ జ్వరం వచ్చి సాక్షి భావన లేదా ఆధ్యాత్మిక సారమంతా అర్థం కావాలంటే జ్వరం ఒక మంచి సాధనం. నువ్వేమీ చేయకుండా అట్లా ఉంటే శరీరం తన్ను తాను సరి చేసుకోవడం కనుక నువ్వు ఒకసారి దర్శించగలిగితే, ఒక్కసారి చిన్న చిన్న వాటికి గాబరా పడతారు. నేను ఆశ్చర్యపోతా అసలు మనుషులు చూసి, చిన్న చిన్న వాటికి. మనం ఏదన్నా అరిచినా అలర్జీ చేసినా మనం పూర్తి ఎరుకలో చేయాలి, అది అన్కాన్షియస్ అయిపోయేటట్టు చేయకూడదు. సో అందరికీ ఒక్క సమయంలో అర్థం కావాలని లేదు, కానీ అందరికీ ఏదో టైంలో జలుబు అవుతుంది, లేకపోతే చిన్న గీసుకపోతుంది. బెంబేలు ఎత్తిపోకుండా ఒకసారి వదిలేదాన్ని. ఎప్పుడైతే నువ్వు చూసేవాడిగా ఉన్నావో దాని నుంచి నువ్వు పక్కకు జరుగుతావు. దట్ ఇస్ ద హోల్ పాయింట్. దట్ ఇస్ దే. ఇప్పుడు ఒకడు వెతుకులాడుతూ ఉన్నాడు 20 ఏళ్ళు అయింది, వెతకగా దొరకట్లేదని తెలిసింది. అప్పుడు వాడికి స్ఫురించింది, ఏదైతే తానెవరిని వెతుకుతున్నాడో ఈ వెతికేదే తానని. అన్నీ మారుతున్నాయి, నేను వెతకాలి, నాకు ఆన్సర్ కావాలన్న ఒకటి మళ్ళీ సెటిల్ అయ్యి జస్ట్ అట్లా నిలబడ్డది అంతే. అదే అతను. ఇప్పుడు పగలక ముందు వైలిన్ చూసింది నీవే, పగులుతున్నప్పుడు చూసింది నీవే, అతికిచ్చింది నీవే. ఈ నీవు మారలేదు కదా. దట్ ఈజ్ యూ. అంటే ఖండితము కానీ నీ స్థితి నీది. ఖండాలైందంతా ప్రపంచానిది, మనస్సుది, మనకున్న అజ్ఞానానిది, మూర్ఖత్వానిది, మనకున్న స్టూపిడెస్ట్ ఈగోది. ఏదో జస్ట్ ఉన్న 5-6 మందిలో మనం స్పెషల్ అవ్వాలని ఏదో ట్రై చేస్తున్నాం, పిచ్చోళ్ళం అసలు. హౌ స్టూపిడ్ ఇట్ ఈస్. ఎవ్వరు స్పెషల్ కాదు ఇక్కడ. ఇప్పుడు ముఖ్య అతిథి ఎందుకు లేడు? గుర్తించిన నేను, ఆమె ముఖ్యము కాదా, మా అమ్మ ముఖ్యం కాదా, ఆమె చేసిన సాక్రిఫైసెస్ లేవా, లేకపోతే ఈ ప్రోగ్రాంలో తన వంతు సాయం చేసిన మా కన్నమ్మ లేదా, లేకపోతే ఇప్పుడు నా ఛానల్ రన్ చేస్తున్న నా బిడ్డ లేదా? బాధ్యతల్లో ఉన్నారు. మీరెవరో, మీరు లేరా? ఎవరు ముఖ్యమని ఎవరు నిర్ణయిస్తున్నారు? అసలు పోలికనే వద్దన్న తర్వాత ముఖ్య అతిథి వాడు. నాకు అట్లాంటి వ్యక్తులు ఎవరు కనిపిస్తారు? ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ టు ద ఎగ్జిస్టెన్స్. ఈ కొండకి రాయంతనో దానికున్న ఒక చిన్న మొక్క అంతే. రాయి ఇంపార్టెంట్ కదా, రాయిని తీసేయి, మొక్క ఏం మిగులుతుంది అక్కడ అసలు? అందుకని కొన్ని విషయాలు రూఢిగా అర్థం చేసుకోవాలి మరణం లోపే. ఎందుకంటే మరణ సమయంలో నువ్వు ఏం ఎగిరి దుంకలేవు. నీకు పెద్ద అందం లేదు, నీకెవరు లైన్ వేయడానికి, నీకు నోట్ల పని ఉండవు ఏదో తెలిసింది చెప్పడానికి. ఏముండనప్పుడు అక్కడ ఉన్నది ఎవరు అసలు? అప్పుడు యాక్టివ్ ఉండేది ఆ టైంలో మైండ్ ఒక్కటే. అన్ని డెడ్ అయిపోయి మైండ్ ఒక్కటి సజీవంగా ఉంటుంది. అది ఒక్కటే పరిశాన్ చేస్తుంది, ఏడిపిస్తుంది, నేను వేస్ట్ అనిపిస్తుంది, ఇంత లైఫ్ బతికినా. అందుకని ఇప్పుడే సెటిల్ చేయాలి దాన్ని. మరణ సమయంలో సెటిల్ చేయలేవు, ఇప్పుడే యవ్వనంలో ఉన్నప్పుడే. ఎందుకంటే మైండ్ ఒక్కదానికి మరణం లేదు, అది ఎప్పుడు సజీవంగా ఉంటుంది. అందుకే యవ్వనంలో ఉన్నప్పుడు దాని మరణం అంటే నేను అన్న భావన తీసేస్తే, కర్తా భావన పోతే మైండ్ పడిపోతుంది. పనిచేస్తుంది, వారికి ఆ తరంగాల ద్వారా తెలుస్తుంది. మనం మాట్లాడితే అతను వింటాడు, అతని మనసులో బూతులు కూడా అనుకుంటాడు, అనలేడు అంతే మనల్ని. అన్నీ జరుగుతాయి. నేను కోమాలకు పోతే ఉట్టి ప్రాణం ఎక్కడో కొట్టుకుంటుంది, అట్లేం లేదు. అన్ని యాక్టివ్ ఉంటాయి, ఫంక్షనాలిటీ ఉండదు, ఎక్స్ప్రెషన్ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి నోరు పడిపోయింది అనుకో, నువ్వు అతను తిడితే అతను తిట్టలే అంటే లోపల ఏం అనుకోవట్లేదని కాదు, చాలా అనుకున్నాడు కానీ అనలేకపోతున్నాడు అంతే. అంతే, లోపల ఏమనుకున్నాడు. కుక్క ఏమేమనుకుంటుందో మన గురించి తెలియదు. కోమాలో పోతే ఖచ్చితంగా 100%. రెండోది, కోమాలో వదిలేయి ఒక వారం రోజులు నువ్వు ఒక రూమ్ లో బయటకు వెళ్ళకుండా ఉండి, ఫోన్ చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా, నీ మైండ్ నీకు ఉండదు. నేను వారం రోజులు మాట్లాడిపోతే మైండ్ ఉండనప్పుడు కోమాలో ఉంటుంది. నేను చెప్పేది ఉండదంటే ఉండదని కాదు, సమాచార అభావం వల్ల అది స్పందించదు అన్నట్టు.
టైం పడుతుంది. మళ్ళీ ఏదో చూసినప్పుడు ఏదో విన్నప్పుడు తరంగాలు వస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే నువ్వు ఎక్కువ చూస్తూ ఎక్కువ చేస్తూ ఉన్నప్పుడే స్టోరేజ్ వల్ల మనకి మైండ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆశ్రమానికి పోతే ఎందుకు బాగుంటుంది? సమాచార అభావం వల్ల. అంటే సమాచారం రాదు, నువ్వు సినిమా చూడట్లేదు, బూతులు మాట్లాడట్లేదు, అడ్డగోలుగా తినడం లేదు, తర్వాత భార్య పిల్లలు లేరు, నువ్వు అన్నిటినీ శ్రద్ధగా తాకుతున్నావు, శ్రద్ధగా చూస్తున్నావు. అది ఇంట్లో కూడా చేయొచ్చు కదా, కానీ ఇంట చేయనియరు, మనకు చేయబుద్ధి కాదు. అది చేయబుద్ధి కాదు, వాళ్ళు చేయను. అంటే రకరకాల కారణాలు. ఏదేమైనా మనం కూడా ఒక 1 month ఈ ప్రపంచాన్ని చూడకుండా కళ్ళు మూసుకుంటే నీ మైండ్ శూన్యమైపోతుంది. ఇన్ఫర్మేషన్ అంతా కంప్లీట్ కిందకి వెళ్ళిపోతుంది. నువ్వు హఠాత్తుగా ఏం చెప్పలేకపోతావు, నీ పేరు మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకని కోమాలు ఉన్న వ్యక్తికి మైండ్ ఉంటుంది, కానీ దాని సమాచారం లేని కారణంగా హీ మే నాట్ రెస్పాండ్ క్విక్లీ. ఇప్పుడు కొల్లాపురం భాగ్యమత్త ఉండేది తెలిసి, ఆమె లాస్ట్ మూమెంట్లో నేను చూడడానికి వెళ్ళినప్పుడు నీ భర్త పేరేంటి చాలాసార్లు అడిగింది. అది మతిమరుపు. అది మతిమరుపు ఈజ్ డిఫరెంట్. అది ఏంటంటే ఇప్పుడు నీ మోకాలు అరిగినట్టు మెల్లగా మైండ్ కూడా అవుట్డేటెడ్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు కొందరు ఘనాపాట్లు ఉన్నారు, వాడు మరణించే వరకు మంత్రాలు శాస్త్రోక్తంగా పలికారు, చదివారు. ఎందుకు? వాడు చదవట్లే, అది బయో మెమరీ అయిపోయింది. ఓ నాన్నగా నోరు తిరుగుతూ ఉంటుంది అంతే. అందుకే మైండ్ని ఇంటాక్ట్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మెమరీని నిరంతరం ఉద్దీపన చేసుకోవాలి మనందరం కూడా. అట్లీస్ట్ మీకు తెలిసిన పేర్లు రోజు ఉచ్చరిస్తూ ఉండండి, మీకు నచ్చిన ఒక 10 శ్లోకాలు రోజు పాడుకుంటూ ఉండండి. అప్పుడు మీరు అసలు అన్కాన్షియస్ అవ్వడం ఉండదు మానసికంగా. ఏదో బలమైన దెబ్బ తాకితే వేరు, కానీ దిస్ ఇస్ సైంటిఫికల్లీ ప్రూవ్. నేను చేస్తున్నాను అది, నేను చాలా పద్యాలు ఊరికే చదువుకుంటాను. అంటే నా మైండ్ ఒక ఇంపార్టెంట్ టూల్ అది. నేను దాన్ని డెడ్ కానియను. నేను మరణించే వరకు దానికి ఎంత ఎనర్జీ ఉండాలో అట్లా ఇప్పుడు బాడీ మనం కాపాడుకుంటున్నాం కదా ఖరాబ్ కాకుండా, అట్లనే మైండ్ కూడా కాపాడుకోవాలంటే మైండ్ని ఉద్దీపనం చేసే కార్యక్రమం ఉంది, రిపిటేషన్ అన్నది. అందుకే జపం ఒక మంచి బాడీ చక్కగా ఉండాలంటే వాళ్ళ వీళ్ళ తిండి పెట్టాలి, మైండ్ మాత్రం తన పరిస్థితి చేసుకోవాలి. ఉద్దీపనమే అంటే జపము ఒక సొంత పని. అది ఏదో ఒక పని పెట్టుకొని నిరంతరం అట్లా ఉంటే ఆ విషయంలో మైండ్ సజీవంగా ఉంటుంది. అట్లా అందుకని మనం కూడా ఏది చూడకపోతే చాలా కాలం మైండ్ డిసప్పియర్. మైండ్ అంటే నథింగ్ బట్ ఇన్ఫర్మేషనే కదా, అది బ్రెయిన్లో ఉంటుంది, కానీ థాట్ ప్రాసెస్ ఏమి ఉండదు. థాట్ ప్రాసెస్ మెల్లగా తగ్గుతున్న కొద్దీ నీకు ఆలోచనలు తగ్గుతాయి. ఒకవేళ ఉంటే ఇంకా కుటుంబానికి సంబంధించినవో ఏవో. అందుకే నేను చాలా వరకు చూసిన బాగా కొట్లాడుకునే కుటుంబాలు యాక్టివ్ ఉంటారు. అంతే కదా, అంటే ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది మైండ్కి పని. వాడేం చేస్తున్నాడు, దేని ముట్టుకున్నాడు, ఎవడు వాడు అంటే ఏదో గొడవ. వారిని నుంచి పక్కకు చేరినావు అనుకో, మెల్లగా యు ఆర్ అవుట్ ఆఫ్ మైండ్. ఎవరి దాంట్లో వేలు పెట్టకపోతే మైండ్ కూడా స్తబ్ద అయిపోతుంది. ఇప్పుడు ఏదో నాకు తెలిసినంత వరకు ఇది చెప్తున్నది, మైండ్ స్తబ్ద అయిపోతుందని నా అభిప్రాయం. అదే ఎవరితో మాట్లాడి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా, టోక్యో నగరం గురించి ఏమన్నా చెప్పు. టోక్యో నగరం నాకు ఎవరు పరిచయం చేయలేదు. నేను అంటున్నది ఏమన్నా చెప్పు అన్న. టోక్యో ఎందుకు అంటే నీకు మాట వచ్చిందా, సమాచారం లేదు కదా. లేదు, అట్లా నీ మైండ్ లో సమాచారం లేకపోతే నువ్వు కోమాలు ఉన్నట్టు చూడు, ఏం చెప్పలేకపోతున్నావు. టోక్యో నగర విషయంలో వెతుకుతున్నది ఎవరు? అది నీవు. నీకు మెమరీ ఉంది, నీ మెమరీ నాకు గుర్తుంది అన్నది ఒక స్ఫురణ, నాకు గుర్తు లేదన్న స్ఫురణ, ఈ రెండు ఒకటే. ఇది స్పిరిచువల్ అన్నట్టు. నాకు ఒక విషయం గుర్తుందని చెప్పడం ఎంత ఆరోగ్యకరమో స్పిరిచువల్, ఆ విషయం నాకు గుర్తులేదని చెప్పడం కూడా ఇరక కిందకే వస్తా. ఇంకో 5 నిమిషాలు విడిపోదాం. మీరు 26వ తారీఖు అందరు వస్తారా? ఎవరెవరికి వీలైతే అందరు రండి, ఇక్కడే ఉంటారు కాబట్టి. తర్వాత 7:30కి మన ఈ చిన్న కార్యక్రమం అయిపోతే, అంటే పెద్ద కార్యక్రమం ఏం లేదు, ఎవరన్నా మాట్లాడవచ్చు ఇట్లాగే. ఓపెన్ యువర్ మైండ్. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. రెండోది నేను చెప్పింది ఫైనల్ కాదు, ఎవరికి వాళ్ళు విచారణ చేసుకొని ఏది మీకు కరెక్ట్ అనిపిస్తుందో ఓవరాల్గా సర్వకాల సర్వవస్థల్లో మీరు బాగున్నారా లేదని మీకు తెలుస్తుంది. అట్లా అంతే. అని తెలుసుకోవడానికి మనం ఏదో చేస్తున్నాం. నువ్వేదైనా చెప్పు. నేనెవరు? ఏ స్వామి? మైక్ నాన్నమ్మ దగ్గర పట్టుకో. మైక్ ఏది బేటా? లారీ. ఇవి నా గురించి అద్భుతమైన వ్యాఖ్యలు చేస్తుంది. చెప్పు. బాపన్ స్వామి. ఇంకా నా మనవరాళ్ళు 2. అమ్మ
నువ్వు మళ్ళీ మెమరీలోకి వచ్చేసినావు. నీకెంతమంది గుర్తుందో అది కాదు నేను అడిగింది. నా సారికి నూనె ఎట్లా నొయ్యదు, దవడలు ఎట్లా నొయ్యవు. అంటే నాకు లక్ష్యం లేదు కాబట్టి, అంటే ఇది సక్సెస్ కోసం చేస్తున్నది కాదు. వెనకట ముసలోళ్ళు అయితే మీరు ఇప్పుడు చదువుకుంటుంది అన్నీ మీకెరక, మాకేమెరక. అట్లీస్ట్ ఆ విషయం నీకు తెలిసిందిగా. ఇప్పుడు ఇది మనం మొత్తం డిస్కషన్ ఇది. అంటే నాకు తెలియదని తెలుసుకుంటున్నది, అది ఆ స్పృహ అది అందరికి ఒకటే, మనకు అదొక్కటే అల్టిమేట్. ఇది ఎవ్వడు ఇవ్వలేడు. ఇది అర్థం కాకపోతే చాలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. మేలుకుందా, యు ఆర్ డన్ విత్ ఎవ్రీథింగ్. అప్పుడు హాయిగా సంసారంలో పడవచ్చు, అవసరం కూడా దాన్ని టాటా బాయ్ బాయ్ కూడా చెప్పొచ్చు. బికాజ్ ఒక స్పృహగా జీవించడం అనేది ఒకటి ఉంది. రమణ మహర్షి ఫోటోలు చూస్తే మీకు తెలిసేది అదే. అతను ఎప్పుడు తనతో తాను ఉన్నాడు, ఒక స్పృహగా ఉన్నాడు అనమాట. అంతే, అంతకుమించి అది జ్ఞానము లేకపోతే వాగ్దాటి 3 రోజులు నిన్ను తలుచుకొని గంట లేదు. అది తలుచుకోవద్దు. ఆమె తప్ప ఇప్పుడు నేనైతే చెప్తున్నా, మా అమ్మ అని కాదు, ఎవరన్నా కాదు, ఎవరిని తలుచుకోవద్దు. తలుచుకోగానే ఫోన్ చేసేయండి, మైండ్ ఖాళీ. తెలుసుకోవడం, అరే రాము, మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. తెలియదని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇంకేమి డిస్కషన్, రోడ్డు క్లోజ్ అయిపోయింది. మీరు ఏదైనా ఒక చిన్న పాట పాడండి, ముగిద్దాం. కొంచెం చూడగానే అట్లా అనిపిస్తుంది. మీరు మంచిగా చెట్ల మధ్య నుండి అడుగు నువ్వు. ఇగో నాకు తోచినదే నేను మాట్లాడుతున్నా. ఏంటైనా ఏమడిగావు? అందరు అజ్ఞాత నుంచే వచ్చారు యాక్చువల్గా. అజ్ఞాతంలో నుంచి అజ్ఞానంలోనికి, అక్కడి నుంచి జ్ఞానంలోనికి, అక్కడి నుంచి అనామకత్వంలోనికి, అట్లా. అందుకని ఆ వివరాలు అనవసరం. చిన్న సాంగ్ పాడండి. ఓకే, నేను కర్ణాటక నుండి అలాగే కన్నడలో పాడండి. ಬೆಟ್ಟದ ಮೇಲೊಂದು ಮನೆಯ ಮಾಡಿ ಮನೆಯೊಳಗಂಜಿದೊಡೆಂತಯ್ಯ. ಬೆಟ್ಟದ ಮೇಲೊಂದು ಮನೆಯ ಮಾಡಿ ಮನೆಯೊಳಗಂಜಿದೊಡೆಂತಯ್ಯ. ಸಮುದ್ರದ ದಡದಲ್ಲೊಂದು ಮನೆಯ ಮಾಡಿ ಸಮುದ್ರದ ದಡದಲ್ಲೊಂದು ಮನೆಯ ಮಾಡಿ ನೆರೆ ತೊರೆಗಂಜಿದೊಡೆಂತಯ್ಯ. ನೆರೆ ತೊರೆಗಂಜಿದೊಡೆಂತಯ್ಯ. ಸಂತೆಯೊಳಗೆ ಒಂದು ಮನೆಯ ಮಾಡಿ ಸಂತೆಯೊಳಗೆ ಒಂದು ಮನೆಯ ಮಾಡಿ ಶಬ್ದಕ್ಕೆ ನಾಚಿದೊಡೆಂತಯ್ಯ. ಶಬ್ದಕ್ಕೆ ನಾಚಿದೊಡೆಂತಯ್ಯ. ಲೋಕದೊಳಗೆ ಹುಟ್ಟಿದ ಬಳಿಕ ಸ್ತುತಿ ನಿಂದೆಗಳು. ಲೋಕದೊಳಗೆ ಹುಟ್ಟಿದ ಬಳಿಕ ಸ್ತುತಿ ನಿಂದೆಗಳ ಸಮದಣಿಯಾಗಿ ಕಾಣೀರಯ್ಯ. ಚನ್ನಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಹೇಳಯ್ಯ. ಚನ್ನಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಹೇಳಯ್ಯ. ಬೆಟ್ಟದ ಮೇಲೊಂದು ಮನೆಯ ಮಾಡಿ ಮನೆಯೊಳಗಂಜಿದೊಡೆಂತಯ್ಯ. ಚನ್ನಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಹೇಳಯ್ಯ.
ఇదే రాగం కాకుండా ఒక పాట ఎత్తి తెలుస్తుంది అనుకుంటా. అదే అరుణా శివ శివ అరుణా అరుణాచలవర క్షేత్ర అక్షరమణమాలయే శాస్త్ర కరుణాకర గణపతియే కరవరులిక్కప్పాయే ఉన్నదే అరుణాచలం ఉన్నదే అరుణాచలం ఉన్నదే అరుణాచలం నీ హృదయమే రమణ స్థానం ఉన్నదే అరుణాచలం నీ హృదయమే రమణ స్థానం ఉన్నదే అరుణాచలం ఇది ఎప్పటికి కూడా పడింది.